బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకి మండలం రానున్న ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో తిరిగి వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్డి అన్నారు. సింగర్ కొండ టిటిడి కళ్యాణమండపం నందు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, ఆలయ ఈవో మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రాలను హనీమిరెడ్డికి అందజేశారు. ఆలయ పూజారులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ ఆదేశాల మేరకు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతానని, 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, కార్యకర్తల సమస్యలను తన సమస్యలు భావించి పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. బుధవారం నుంచి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అన్నారు. నెల రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అద్దంకి తీసుకువస్తానని, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈసారి అద్దంకిలో వైకాపా జెండాను ఎగరవేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామన్నారు. మీ అందరి సహకారంతో నేను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకిలో భారీ మెజార్టీతో ఎవరు ఏమనుకున్నా దేనికి భయపడేది కాదు. మీ అందరికీ అనుకోవచ్చు ఏదో వచ్చాడని, అట్లా కాదు. చాలా స్ట్రాంగ్గా ఉంటాను. నేను చాలా చిన్న రైతు బిడ్డను. నేను అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడి నుంచి ఉన్నాను. ఖచ్చితంగా అండగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ కారణం వచ్చినా ప్రతిరోజు ఒక్క 2 days తర్వాత బుధవారం నుంచి అద్దంకిలోనే ఉంటాను. కొంతమందికి కొన్ని రకాల అనుమానం ఉండొచ్చు. అయ్యా ఏమైనా నాన్నలోపల వచ్చాడు, మరి రేపు రోజున మంచైనా చెడైనా ఉంటాడా అని. మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తీసుకుంటాను, ఇక్కడే పట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నన్ను మీ అందరికీ నేను దగ్గరగా ఉండి ప్రతి సమస్యని వీలైనంత వరకు నేను సాల్వ్ చేస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో కొన్ని నా నోటీస్ వచ్చాయి. ఆ సమస్యలు వెళ్ళి నేను శారీరకంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాపారం వచ్చేటప్పటికీ ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోండి. నా దగ్గర వచ్చేటప్పటికీ మీరు ఎక్కడ ఏం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎవరికి భయపడలేదు. నేను కూడా కాంప్రమైజ్ అవ్వడం, భయపడటం, ఏదో ఏమైనా వచ్చింది పోయిననుకుంటాను. అట్లా కాదు. ఖచ్చితంగా ఉంటాను. ఎంతవరకు తెగిస్తాను, ఎంతవరకైనా కానీ ఎవరికి నా కార్యకర్తలు అయిన వాడికి మీకు సమస్య ఉందని చెప్పి అభ్యర్థి ఫోన్ చేసినా నేనున్నా. నాకు ఫోన్ చేయండి, అభ్యర్థినే ఫోన్ చేసినా ఏం చేస్తున్నాను మాట్లాడతా. మీ బాబులో తెలుసుకుంటా. మీ అందరికీ పేరు పేరున ఏ విధంగా మీరు రుణం తీసుకుంటానో నా చేత మీరు ఎంత పని చెప్పుకోండి. ఎన్ని గంటలు ఉంటాను, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఎక్కడ కూడా మన కార్యకర్తలు ఎవరు తొందరపడద్దు. మనం గౌరవంగా ఉందాము, గౌరవంగానే చేద్దాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ అందరూ కూడా గౌరవించుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక్క నినాదం చేస్తున్నారు. కష్టందారికి, పేదవాడికి నిజంలాగా వెళ్తున్నారు. అదే వీలు పొందినప్పుడు వస్తారు. అందరూ కూడా ప్రకాశం జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడ వస్తారు. జగన్ తొందరలోనే మీ అభిమాన నాయకుడు అత్యంత తీసుకొచ్చి మీ అందరి కలిపే బాధ్యత ఏంటి? అయా భోజనం చేస్తున్నావయా, మట్టిలో బియ్యంలో మట్టి కట్టు వచ్చింది రైతులు అంటే అది జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు.
మనం అన్నదిన దాంట్లో ఏదో మట్టి ఏదో పోయిందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటాడు చంద్రబాబు నాయుడు అసలు ఆయన ఎందుకు పోయి వచ్చిందో ఆ వైద్యంలో నాకు మీ అందరికీ నాకు